సార్ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సంబంధించి చాలా సర్వేలొచ్చినియి. చాలా అంటే చాలా సర్వేలొచ్చినియి. ఈ సర్వేలన్నీ కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో ప్రజలు చాలా క్వెషన్ మార్క్‌లో ఉన్నారు. మీ ప్రకారంగా ఏ సర్వే తీసుకోవాలనుకుంటున్నారు? ఏ సర్వే జెన్యూన్ అని మీరు భావిస్తున్నారు? అంటే ఇక్కడ రకరకాల సర్వేలు మనం చూస్తున్నాం. అయితే జాతీయ సర్వేలు కొన్నున్నాయి. రాష్ట్ర స్థాయి సర్వేలు కొన్నున్నాయి. ఇప్పుడు టైమ్స్ నౌ, హ్మ్. ఇండియా టుడే, తర్వాత మిగతా వాళ్ళు ఇలాంటివి ఒక 3, 4 సర్వేలు మనం చూసాం. నేషనల్ సర్వేస్ విషయంలో గనక తీసుకుంటే టైమ్స్ నౌ అనేటువంటిది వన్ సైడెడ్‌గా మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన మెజారిటీతో పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాడు. 24 సీట్లు 25లో గెలుస్తాడు. ఒకటి మాత్రమే వాళ్ళకి వెళ్తుందనేటువంటిది చాలా రోజులు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కొంచెం తగ్గించి ఇప్పుడేమంటున్నారు 22, 21 దాకా గెలవచ్చు. వాళ్ళు ఒక మూడో, నాలుగో గెలుస్తారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ మిగిలిన నేషనల్ సర్వీస్ అన్నీ కూడా ఏంటంటే దానికి పూర్తి ఆపోజిట్‌లో చెప్తున్నాయి. 15-17 సీట్ల దాకా కూటమి గెలిచే అవకాశం ఉంది. 8 సీట్లు మాత్రమే గెలిచేటువంటి అవకాశం వైఎస్ఆర్‌సీపీకి ఉందని చెప్తా ఉన్నాయి. దిస్ ఈజ్ నంబర్ 1. అంటే అక్కడ ఎలా ఉందంటే 1:3 అన్నాడు. ఒక 4 సర్వేలొస్తే ఏంటంటే, ఒక సర్వే జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్‌గా ఉంటే, ఒక 3 సర్వేలనేటువంటి నేషనల్ సర్వేలనేవి కూటమికి అనుకూలంగా ఉంటున్నాయి. అదే విధంగా మనం రాష్ట్ర స్థాయిలో గూడా తీసుకుంటే, అనేకమైనటువంటి పుంఖానుపుంఖాలుగా ప్రతి 4 రోజులకి ఒక సర్వే చెప్తున్నారు. ఒకే సంస్థ మళ్ళీ మళ్ళీ ప్రతి 15 రోజులకి చెప్తూ వస్తా ఉంది. దీంట్లో గూడా ఏంటంటే, సేమ్ రేషియో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది. ఒక 10 సర్వేలు వాళ్ళు చెప్తా ఉంటే, దాంట్లో రెండో, మూడో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్‌గా చెప్పటం. మిగతా ఏడో, ఎనిమిదో ఆహ్, కూటమికి అనుకూలంగా 110-130 సీట్ల మధ్యలో రాబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 60 సీట్లు 40-60 సీట్ల మధ్యలో రాబోతోందనేటువంటిది మెజారిటీ ఆఫ్ ద సర్వేస్ చెప్తా ఉన్నాయి. అయితే ఎవరిని ప్రామాణికంగా తీసుకోవాలి అంటే ఎవరికి వాళ్ళు మాదే గొప్ప, మేమే కరెక్ట్ అని చెప్తారు. జనరల్‌గా క్లెయిమ్ చేసుకుంటారు. అయితే మిగతా రాష్ట్రాల్లో చేసినటువంటి సర్వే తర్వాత వాళ్ళ వెనకటి ట్రాక్ రికార్డ్ గనక తీసుకుంటే రైజ్ అని చెప్పేసని ఒక సంస్థ చేస్తూ ఉంది. మనకి ప్రవీణ్ గారని చేస్తూ ఉంటారు అతను. ప్రతి 15 రోజులకి ఒకసారి ఆయన రిలీజ్ చేస్తున్నట్టున్నారు. ఉన్నంతలో నాకైతే నాకున్నటువంటి దీని ప్రకారంగా ఏంటంటే అతనిది రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు చెప్పినట్టుగా మరీ బయాస్డ్‌గా కాకుండా ఎక్కడ ఏం జరగబోతోంది, ఎట్లా జరుగుతుంది అనేటువంటిది ఆయన వివరణాత్మకంగా చెప్తూ, చాలా సరైనటువంటి పద్ధతిలో చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఆయన చెప్పినటువంటి సర్వే దాదాపుగా కరెక్ట్ అయింది. అట్లాగే కర్ణాటకలో చెప్పింది. మిగతాయి చాలా ఉన్నాయి ఆయన చెప్పినటువంటివి. కాబట్టి ఏ సర్వే చెప్పినా గూడా ఏంటంటే, ప్రస్తుత పరిస్థితిని మాత్రం చెప్పగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు ప్రచార సరళి గనక తీసుకుంటే మనం కంపారిజన్ తీసుకుంటే, అంటే వాళ్ళు ప్రధాన అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రచార సరళి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గనక తీసుకుంటే, రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఇనుమడించిన ఉత్సాహంతోటి, వయసుని మించి ఆయన చాలా యాక్టివ్‌గా రోజుకి 2, 3 సభలు అడ్రెస్ చేస్తూ, నడి ఎండను గూడా లెక్క చేయకుండా ఆయన విపరీతంగా కష్టపడుతున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయం తీసుకుంటే, బస్సు యాత్ర పేరుతోటి ఆయన బస్సులో మాత్రమే వెళ్తూ ఏదైనా సాయంత్రం పూట ఒక మీటింగ్ లాగా పెట్టేసేసి, ఆ ర్యాంప్ వాక్ లాగా, ఆ ర్యాంప్ వాక్ గూడా చీకటి పడ్డదంటే సెక్యూరిటీ వాళ్ళు వద్దన్నారని అది గూడా చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి కామన్‌గా చూసేవాళ్ళకేంటంటే ఈ కంపారిజన్‌లో ఎక్కడో వైసీపీ అనేటువంటిది వెనకబడుతోంది అనేటువంటి భావన కలుగుతా ఉంది రీసెంట్ టైమ్స్‌లో. తర్వాత వైసీపీ క్యాడర్‌లో గానివ్వండి, సెకండ్ గ్రేడ్ నాయకత్వంలో కూడా ఒక రకమైనటువంటి నిరుత్సాహం కనబడుతోంది. వీళ్ళు ఎలక్షన్ ముందే ఆయుధాలు పారేసినట్టు అనిపిస్తా ఉంది. వాళ్ళలో ఆ జోష్ కనబడట్లేదు. మిగతా చోట్ల గూడా ఎక్కడన్నా అధినేత వస్తే మాత్రమే కార్యక్రమం జరుగుతాంది. లేని చోట చప్పచప్పగా జరుగుతాంది. వెళితే ఏంటంటే జనాలు ఎగబడుతున్నారు. కొడాలి నాని దగ్గర నుంచి ఎవరెళ్ళినా గూడా వాళ్ళందరిని గూడా నిలదీస్తున్నారు. సో, నేను మినిస్టర్‌ని గాదు బాబు, నా మినిస్ట్రీ పీకేసాడని కొడాలి నాని జెప్పినా, మినిస్టర్ గాకపోతే మాత్రం ఏముంది, మాకు చేయాల్సిన బాధ్యత నీదని జెప్పి నిలదీస్తున్నారు. నిన్నటిదాకా నోరే ఎత్తడానికి ఇది లేనటువంటి ప్రజలు, ఎప్పుడైతే గడప గడపకు అని జెప్పి వీళ్ళు వెళ్లారో, ఆ ప్రోగ్రామ్ దగ్గర నుంచి వీళ్ళని నిలదీయటం ఎక్కువైంది. ఎందుకంటే ఎన్నో ఆకాంక్షలతోటి మిమ్మల్ని అక్కడికి తీసుకొచ్చి చేసినప్పుడేంటంటే, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చినప్పుడు. ఇప్పుడు చాలామంది చాలా రకాలైన విశ్లేషణలు జెప్తున్నారు. నేను ఒకటే జెప్తాను మీకు. మీరు ఒక పచ్చి తాగుబోతనుకోండి. మీరే ఒక సామాన్యమైనటువంటి లేదా నేను
రోజుకి ఒక క్వార్టర్ తాగుతాను నేను. అది నా వీక్‌నెస్సు. ఇలాంటి వీక్‌నెస్ ఉన్నటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళలో 80, 90% రోజు క్వార్టర్ ఏసేవాడే. గత ప్రభుత్వంలో ఈ క్వార్టరు రూ. 50కి దొరికేది. ఇవాళ దాదాపు 150 నుంచి, అంటే నాకు రేట్లు పెద్దగా తెలీదు. 150 పైనే, 150, 200 మధ్యలో ఉంటుందంటున్నారు. ఎంత జగన్మోహన్ రెడ్డి మీద మనకి అభిమానం ఉన్నా లాస్ట్ 2019లో, ఇవాళ రోజు నా జేబులో నుంచి 100, 120 లాగేస్తూ ఉంటే నెలకెంతయిందండి? దాదాపు 3000 పైన ఆ! లాగేస్తా ఉన్నా. అంటే దగ్గర దగ్గర సంవత్సరానికి 40,000 వెళ్ళిపోతా ఉంది. నేను ఓటేస్తానా? ఇంట్లో ఆడాళ్ళెయ్యొచ్చు. అమ్మఒడొచ్చింది, లేపోతే పెన్షనొచ్చింది, లేపోతే చేయూతొచ్చింది, ఈ పథకాల మూలాన. కానీ వీడికి రోజు జేబుకి బొక్కబడతాంది. పైగా నాణ్యమైన మద్యం వస్తాందా? లేదు గదా! తాగిన తర్వాత కడుపు నొప్పో, లివర్‌లు పాడైపోవటమో, ఇంకోటో కడుపులో మంట నానా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో చాలామంది గమనించినటువంటి, అంటే నా విశ్లేషణలో 2, 3 పాయింట్లే నేను చెప్తాను. ఒకటిది. రెండవది, మీకు పథకాలిచ్చారు. ఫస్ట్ ఇయర్ ఎవరికి? వీలైన అడిగిన వాళ్ళందరికీ ఇచ్చారు. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఏం చేశారు? నీకు 200 యూనిట్లు కరెంట్ కంటే నువ్వు ఎక్కువ వాడావంటే నీకు కట్టు. నీకు బైక్ ఉంటే కట్టు. నీకు ఇంకోటి ఉంటే కట్టు. ఇలా ఆ పథకాలు ఇచ్చినటువంటి పథకాలను తగ్గించుకుంటూ వచ్చారు. 5 ఏళ్లలో మీరు సపోజ్ ఒక 50 లక్షల మందికి ఇచ్చారనుకోండి. ఓ 10 లక్షల మందికి తగ్గిచ్చేశారు 5 ఏళ్లలో. ఈ 10 లక్షల మంది మీకు ఓటేస్తారా? అసలు పథకం ఇవ్వకపోతే పర్వాలేదు. పథకం ఒక సంవత్సరం ఇచ్చి నువ్వు అనర్హుడు అని నిన్ను పక్కన పెట్టి పక్కింటోడికి ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఓట్లేస్తారు. మిగతా వాళ్ళ విశ్లేషణలు ఎలా ఉన్నా నా యొక్క విశ్లేషణ నాకున్న అనుభవంతో చెప్తుందంటే, ఈ 2 మందుబాబులు, పథకాలు కట్టయినటువంటి వాళ్ళు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేసినా కూడా కూటమి అనేటువంటిది భయంకరమైనటువంటి మెజారిటీ తోటి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సర్వేలు ఏం చెప్పినా కూడా ఇంకా మనకి 40 రోజుల దాకా టైం ఉంది. దాంట్లో రోజు రోజుకి పరిస్థితులు మారుతూ ఉంటాయి. వీళ్ళ ప్రచార సరళి ఎలా ఉంటుంది? వీళ్ళు ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు, ఎంత ఉత్సాహంగా జనం దగ్గరికి వెళ్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. లాస్ట్ 1 వీక్‌లో ఏం జరగబోతోంది, ప్రజల మూడ్ ఎట్లా ఉందనేదే డిసైడింగ్ ఫ్యాక్టర్‌ని డిసైడ్ చేస్తుంది. అట్లాగే లాస్ట్ 1 డే, 2 డేస్‌లో ఆ పోల్ మేనేజ్మెంట్ ఎలా చేశారు, ఎలక్షన్ ఇంజినీరింగ్ ఎలా చేశారనే దాని మీద విజయం ఆధారపడి ఉంటుంది. సార్ ఇప్పుడు సర్వేల గురించి వచ్చింది కదా టాపికు. వైసీపీ వాళ్ళు కొన్ని ఫేక్ సర్వేలు రిలీజ్ చేస్తున్నారని, ఆ ఫేక్ సర్వేలు నమ్మొద్దు అని టీడీపీ వర్గం అంటుంది. కావాలని ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేసుకోవడానికి అలాంటి సర్వేలు వస్తున్నాయని టీడీపీ వర్గం అంటుంది. అది నిజమేనా సార్? అది వైసీపీ వాళ్ళు అలా రిలీజ్ చేస్తున్నారంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు హ్మ్. అది వాళ్ళు చేస్తారు, వీళ్ళు కూడా చేస్తారు. హ్మ్. ఒక్కళ్ళే చేస్తారనేది కాదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి రోజుకి 4 రోజులకి, 3 రోజులకి వచ్చే సర్వేస్ చూస్తా ఉంటే, దాంట్లో మనకి ప్రముఖంగా వినిపించే ఒక 3, 4 పేర్లే ఉంటాయి. మిగతా అంతా కూడా మనం పేర్లు విననాళ్ళు వస్తారు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ మనమేం గూగుల్‌లో సెర్చ్ చేసి ఇంటర్నెట్‌లోకెళ్ళి ఆళ్ళందరిని మనమేం అంత తీరిక, ఓపిక జనానికి లేదుగా. వీడెక్కడో చేశానంటాడు. నేను ఉత్తరప్రదేశ్‌లోనో, మధ్యప్రదేశ్‌లోనో చేశాను. నేను బ్రహ్మాండంగా చేశానంటాడు. ఇక్కడేదో చెప్తాడు. చెప్తే జనాలు వింటారు, ఆహా! అనుకుంటారు. కానీ విన్న పేర్లు, మనకి నిత్యం తెలిసినటువంటి పేర్లు ఒక 3, 4 పేర్లున్నాయి. వాళ్ళు మాత్రం ఇస్తున్నారు. వాళ్ళల్లో కూడా చాలా వరకు కూటమి వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రజల మూడ్ అనేటువంటిది అర్థమవుతుంది కాబట్టి, అది ఇప్పుడున్న దాన్ని మనం 15 రోజుల తర్వాత ఉంటుందని మనం చెప్పలేం. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఈ 15 రోజులు లేకపోతే ఈ నెల రోజులకి మేము చూసింది ఇది. ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ మళ్ళీ మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్నే ప్రామాణికంగా తీసుకోకండి. దగ్గరకొచ్చిన తర్వాత మళ్ళీ మేము చేస్తాం. అప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్ మనం అనుకున్నటువంటి రైజ్ వాళ్ళు కూడా ప్రవీణ్ అదే చెప్తున్నాడు. ఒక 15 డేస్‌లోకి ఎలక్షన్ వచ్చిన తర్వాతనే మనకి సరైనటువంటి మూడ్ అనేటువంటిది మేము పట్టుకోగలుగుతాం కాబట్టి, అప్పటి వరకు ఇవన్నీ కూడా ఏంటంటే ఓవరాల్ సినారియో ఎలా ఉందనేది మనకు చెప్పడానికి పనికొస్తుంది గానీ, ఎగ్జాక్ట్‌గా మనం చెప్పలేమని చెప్తున్నారు. ఇందాక మీరు అడిగినట్టు ఉన్న సంస్థల్లో 1, 2 చాణక్య అనేదో వాళ్ళు ఒకటి చెప్తున్నారు. ఈ 2, 3 కొంచెం క్రెడిబిలిటీ ఉన్నటువంటివి. వాళ్ళైతే పక్కాగా కూటమికి వాళ్ళు చూపిస్తున్నారు. థాంక్ యూ సార్.